కాపు ఉద్యమ నేత వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. కొంతకాలంగా ముద్రగడ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా అస్వస్థకి గురి కావడంతో ఆయన కాకినాడ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆరోగ్య పరిస్థితి సహకరిస్తే హైదరాబాద్కి తరలించాలని భావించారు. అయితే షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోవడంతో కాకినాడ హాస్పిటల్లోనే చికిత్స కొనసాగిస్తున్నారు. ముద్రగడను ఆసుపత్రిలో ఆయన కుమార్తె పరామర్శించారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థకి గురయ్యారు. కొంతకాలం పాటు ఆయన కుమార్తె తన తండ్రి క్యాన్సర్తో పోరాటం చేస్తున్నారంటూ అప్పట్లో ట్వీట్ చేశారు. ఇక తాను వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని కూడా ముద్రగడ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా తీవ్ర అస్వస్థకి గురి కావడంతో హైదరాబాద్ తరలించాలని భావిస్తున్నారు. షుగర్ లెవెల్స్ ప్రమాదకరంగా ఉండడంతో కాకినాడ మెడికోవర్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకి డయాలసిస్ చేస్తున్నామని, మెరుగైన వైద్యం అందిస్తున్నట్టుగా వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న ముద్రగడ పద్మనాభాన్ని కుమార్తె క్రాంతి పరామర్శించారు. డాక్టర్స్ క్రాంతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజెంట్ ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. కుమార్తెను పరామర్శకి అనుమతించడం పైన గిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు తన అనుమతి లేకుండా ఎవరిని పంపొద్దని చెబుతున్నారు. అయితే ముద్రగడ స్పృహలో లేరు. ప్రస్తుతం చికిత్సలో కొనసాగుతుండటంతో పరిస్థితికి అనుగుణంగా చికిత్సలో మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అవసరమైతే హైదరాబాద్ తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్దమవుతున్నారు. ఇక ముద్రగడ ఆరోగ్యం పైన ఆయన అభిమానులు పలువురు ప్రముఖులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు.